అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయి. అదే నాన్నోరు ఎందుకు మోస్తున్నావు? లిఫ్ట్ లో ఎవరో వస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యి విరాజ్, నాకు భయంగా ఉంది. నువ్వు బాగు. ఇంకెవరైనా చూసి లేవు. అదే నాపుతాం పద. పద. హాల్లో నిలిచి అయినా మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంట్లో అందరూ ఉంటారన్న ఆలోచన కూడా లేకుండా ఇలా రన్నింగ్ రేస్ ఎందుకు చేస్తోంది? ఎందుకు పరిగెడుతుందో తెలియదు కానీ ఆ నడవడం ఎవరైనా చూస్తే మన పని అయిపోతుందని మాత్రం తెలుసు. నిషి అటెక్కడికి? అవును ఇక్కడ. నిషి అబ్బోడా, ఆ అమ్మి జగదాత్రి నవ్వుని నువ్వు చూడలేదురా? నీ పని అయిపోయిందన్నట్టు చూసి నవ్వుండదురా. ఇదంతా నటనని మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలియదమ్మా. నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు? రేయ్, జగదాత్రి తిక్కల్ది అనుకుంటా ఉండావా? మనం ఆడుతుంది నాటకమని ఎప్పుడో కనిపెట్టేసుండాది. ఇప్పుడు వైద్యుడు అని ఎవరినో తీసుకొచ్చి నిజం బయట పెట్టాలని చూస్తా ఉండాది. కుదరకపోతే కాళ్ళు నిజంగానే విరగొట్టిస్తుందిరా. అత్తయ్య, మీరు నిజంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయ్యో అబ్బోడా, నాటకం ఆడింది సాల్రా. నా మాట విని నాకు పక్షవాతం తగ్గిపోయినట్టు ఈ నాటకానికి తెరేద్దావరా. అప్పుడు ఇప్పటిదాకా అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. ఆ జగదాత్రికి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక అది మనల్ని వదులుతుందా? 1-2 రోజులు ఓర్చుకున్నావంటే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టచ్చు. వాళ్ళని పంపించడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఎత్తులు వేశాం, ఎన్ని పాటలు పడ్డాం. అవునత్తయ్య, 1-2 రోజులు మీరు ఓపిక పట్టారనుకోండి, ఈ ఆస్తంతా మనదే. ఇంట్లో పెత్తనం కూడా మనదే అవుతుంది. అది కాదమ్మీ, ఈ రూమ్ లో ఉన్నారా? నువ్వేం భయపడుతుంది? జగదాత్రి చెప్పిన ప్రకృతి వైద్యుడు వచ్చారు. పిన్నిని తీసుకుని రమ్మన్నారు యువరాజ్. సరే అక్క. అరే అబ్బోడా, నేను రానురా. ఏం కాదులేమ్మా, పద. వద్దురా అబ్బోడా, నేను చూసుకుంటాను, పద. అయ్యో, సైలెంట్ గా ఉండు. డోంట్ వరీ అమ్మా. అంతా రెడీగా ఉంది కదా? మొత్తం రెడీ దాత్రి. దెబ్బకి పిన్ని లేచి నడవడం కాదు, పరుగును పెడతారు చూడు. జబ్బు నయం కాబోతుందంటే మొహంలో ఆనందం ఉండాలి, కానీ కళ్ళల్లో భయం ఉందేంటి కాచి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బూచి. పెద్దమ్మ డాక్టర్ని చూసి భయపడుతుంది, నిషిక వాళ్ళు కంగారు పడుతున్నారెందుకు? అంటే ఏదో దాస్తున్నారు. అది జగదాత్రి సిస్టర్ వాళ్ళు బయట పెట్టాలని చూస్తున్నారు. హా, అయితే మన సంపూర్ణ మద్దతు మన జగదాత్రి సిస్టర్ వాళ్ళకే, ఓకేనా? వాళ్ళనే విజేతలుగా నిలబెడదాం.
నిషిక వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం. ఆ? ఆ. గురువుగారు మేము చెప్పాం కదా ఆవిడే. ఈ అమ్మి నవ్వుతా ఉంటే గుండెల్లో దడ పుడతా ఉండదే. పిన్ని మీరేం భయపడకండి. మిమ్మల్ని వాళ్ళ మామూలు మనిషిని చేసే గురుగారు ఇక్కడ నుంచి వెళ్తారు. మామూలు మనిషిని చేయడమేమో గాని నా పానాలు తీసి ఇక్కడి నుంచి పోతాడని అర్థమై ఉండదు. అయినా అక్క నాకెందుకో ఇలా ఇంట్లో ట్రీట్మెంట్ కరెక్ట్ కాదనిపిస్తోంది. మనం ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గర చూపిస్తున్నాం కదా, మందులు వాడుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? అవునదినా, కావాలంటే ఇవాళ మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, అన్ని టెస్టులు చేయిద్దాం. హా, అత్తయ్య గారు మీకు నయ్యమయ్యి జింక పిల్లలాగా మీరు చెంగమని ఇంట్లో నడవడం మీ కొడుక్కి కోడలికి ఇష్టం లేదని బాధపడుతున్నారా అత్తయ్య? వాళ్ళ మాటలు విని మీ మనసు విరిగిపోయిందా అత్తయ్య? చూసావా నిషి, పాపం అత్తయ్య, మీరు తనకి ట్రీట్మెంట్ వద్దు అని చెప్పగానే ఎలా బాధపడుతున్నారు? తనకి లేచి నడవాలనుంది నిషి. ప్లీజ్ నిషి, మీరు అత్తయ్య గారి ఆశకి అడ్డు రాకండి. ఏ ఆపవండి ఓవర్ యాక్షన్. మీరు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండటానికి ఆడుతున్న డ్రామా అని ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి నిషి అలా మాట్లాడుతున్నావు? పిన్నికి ఇలా జరిగిందని మాకు మాత్రం బాధ ఉండదా ఏంటి?